హే ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంటల్. నేను జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తాను, తర్వాత మనం ఫర్దర్గా వీడియోలోకి ఎంటర్ అవుదాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంది, ఓల్డ్ వన్, 4 GB డెల్ సంథింగ్, ఓకే, i3 ప్రాసెసర్తో. సో అదే వేస్ట్గా పడిందని చెప్పి దాంట్లో ఉబుంటూ ఇన్స్టాల్ చేసాం, ఉబుంటూ డెస్క్టాప్. ఇప్పుడు మీరు చూస్తున్న రెగ్యులర్ డెస్క్టాప్ లాంటిది. దాన్ని ఎక్కువ యూస్ చేసేది అక్కడ ఉన్న వాళ్ళ ఫాదర్ మదర్ అంట. దే ఆర్ నాట్ టెక్ సావీ. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా మూవీ చూడాలనుకుంటే డిఫాల్ట్గా ఉన్న ఫైల్ మేనేజర్ ఫైల్స్ను ఓపెన్ చేస్తున్నారు. మూవీస్ ఎక్కడున్నాయి లేకపోతే పిక్చర్స్ ఎక్కడున్నాయి ఇలాంటి ఫైండ్ అవుట్ చేయడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. సో అలాంటప్పుడు నాకు వచ్చిన ఐడియాయే డాల్ఫిన్ ఫైల్ మేనేజర్. సో బై డిఫాల్ట్గా మనం నోమ్ని యూస్ చేసే వాళ్ళైతే ఫైల్స్ అనే ఒక ఫైల్ మేనేజర్ ఉంటుంది. దానికన్నా అడ్వాన్స్డ్ అయిన ఫైల్ మేనేజర్ డాల్ఫిన్. సో ఈవెన్ డాల్ఫిన్ కన్నా అడ్వాన్స్డ్ ఫైల్ మేనేజర్స్ ఉన్నాయి, లైక్ డబల్ కమాండర్, క్రూసేడర్ లాంటివి. బట్ ఇవేంటంటే ఈ డబల్ కమాండర్, క్రూసేడర్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఈవెన్ ఫర్ అస్ చాలా క్లమ్జీగా క్లటర్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా వీళ్ళ అవసరాలని తీర్చే విధంగా ఉన్న ఫైల్ మేనేజర్ ఏంటంటే డాల్ఫిన్. సో ఈరోజు మనం డాల్ఫిన్ ఫైల్ మేనేజర్ గురించి తెలుసుకుందాం. సో దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాం. సో ఇన్స్టలేషన్ తెలిసిందే, యాప్ట్ ఇన్స్టాల్ డాల్ఫిన్ అంటే మీకు వస్తుంది. మీరు యూస్ చేసేది ఫెడరో లేకపోతే ఏదైనా ఆర్పిఎం బేస్డ్ సిస్టమ్ అయితే డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ డాల్ఫిన్. ఇఫ్ నాట్ యూ కెన్ సింప్లీ గూగుల్ ఇట్. సో ఆల్రెడీ నేను ఇక్కడ డాల్ఫిన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో చూడడానికి మన డిఫాల్ట్ ఫైల్ మేనేజర్ ఫైల్స్ లాగే ఉంటుంది. బట్ దీంట్లో ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా మూవీస్ చూసేవాళ్ళు అనుకుంటే మీరు ఫైల్స్ ఓపెన్ చేస్తారు. సో దాంట్లో వీడియోస్లోకి వెళ్తారు, అక్కడ ఒక ఫైల్ ఉంది. మీరు మూవీ వాచ్ చేసిన తర్వాత ఆ ఫైల్ మేనేజర్ని క్లోజ్ చేస్తారు. బట్ ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ హోమ్ ఫోల్డర్లోకి అది ఓపెన్ అవుతుంది. సో మనలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కానీ ఎల్డర్లీ పీపుల్ లేకపోతే కిడ్స్కి ఏంటంటే దీన్ని నావిగేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు యూజ్ చేస్తున్న డాల్ఫిన్ ఫైల్ మేనేజర్ అయితే చూసారా, నేను వీడియోస్లో ఉన్నాను, వీడియోస్ ఫోల్డర్లో ఉన్నప్పుడు క్లోజ్ చేశాను. అగైన్ నేను డాల్ఫిన్ ఓపెన్ చేస్తే నేను లాస్ట్ టైం ఎక్కడి నుంచి క్విట్ అయ్యానో అక్కడే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ లొకేషన్ని సేవ్ చేసుకునే క్యాపబిలిటీ డాల్ఫిన్కి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్ఫిన్. సో అదే కాకుండా మీరు ఇన్ కేస్ మీ నెట్వర్క్ నాస్ నుంచి మీరు ఏదైనా ఫైల్స్ని కాపీ చేసుకోవాలనుకుంటే జనరల్గా మీరు యూస్ చేసేది ఫైల్స్ అయితే ఏంటంటే 2 మల్టిపుల్ విండోస్ని యూస్ చేసుకోవాలి. అదే మీరు డాల్ఫిన్ యూస్ చేసే వాళ్ళైతే మీకు ఇక్కడ స్ప్లిట్ అన్న ఆప్షన్ ఉంది. ఎప్పుడైతే మీరు స్ప్లిట్ యూస్ చేస్తారో సో చూసారా, 2 ప్యాన్స్లో మనం మల్టిపుల్ ఫోల్డర్స్ని కాపీ చేసుకోవచ్చు. అలాగే మనం కావాలనుకుంటే కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇదో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ యూజింగ్ డాల్ఫిన్. సో వన్స్ మీ యూస్ కంప్లీట్ అయిపోతే మీరు ఏంటంటే క్లోజ్ చేసుకోవచ్చు ఆ విండోని. అదే కాకుండా మీరు Ctrl+T యూస్ చేసుకొని మల్టిపుల్ ట్యాబ్స్ని ఇక్కడ రన్ చేసుకోవచ్చు. చూసారా, ఒక్కొక్క ట్యాబ్లో మీకు కావాల్సిన విధంగా ఫైల్స్ని, ఫోల్డర్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన డిఫాల్ట్ ఫైల్స్ అనే ఈ డిఫాల్ట్ నోమ్ ఫైల్ మేనేజర్లో ఉండవన్నమాట. సో అంతేకాకుండా ఈ డాల్ఫిన్ ఫైల్ మేనేజర్ అనేది హైలీ కస్టమైజబుల్ అనమాట. మనకు కావాల్సిన విధంగా మల్టిపుల్ ఆప్షన్స్తో మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకసారి డాల్ఫిన్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు దీన్ని నోమ్ ఫైల్ మేనేజర్తో కంపేర్ చేసి చూస్తే మీకు ఒక 50 టైమ్స్ ఎక్కువ ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. సో ఇదే కాకుండా మీరు కరెంట్ ఉన్న ప్లేస్లో నుంచి డైరెక్ట్ టెర్మినల్ ఓపెన్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. బట్ దీంట్లో కాన్ ఏంటంటే మీరు యూజ్ చేసేది నోమ్లో అయితే మీకు బై డిఫాల్ట్గా కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు కొన్నిసార్లు ఏంటంటే ఈ డార్క్ థీమ్ ఇలాంటివన్నీ అప్లై అవ్వకపోవచ్చు అనమాట. అలాంటప్పుడు మీరు ఏంటంటే Qt5 కాన్ఫిగరేషన్ టూల్ ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సిన థీమ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బేసికల్లీ ఏంటంటే ఈ డాల్ఫిన్ అనేది కేడీఈ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ బేస్డ్, బట్ మనం దీన్ని నోమ్లో యూస్ చేస్తే ఈ ప్రాబ్లం రావచ్చు. అలా కాదు, మీరు కేడీఈలోనే యూస్ చేస్తే, కేడీఈ ప్లాస్మా లాంటి దాంట్లోనే యూస్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది రాదనమాట. ఒకసారి యూస్ చేసి చూడండి, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అనిపించింది, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కూడా చేయండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.